విశాఖ ఆర్కే బీచ్ లో ఉన్న ఈ స్తూపం వెనుక ఒక కథ ఉంది. దీన్ని స్కాండల్ పాయింట్ అంటారు. అయితే పర్యాటకులు అందరూ వచ్చి ఇక్కడ సెల్ఫీలు తీసుకొని ఆనందపడతా ఉంటారు, కానీ దీని వెనుక దాగున్న కథ అయితే ఎవరికి తెలియదు అని చెప్పవచ్చు. అంటే 1847లో ఈ స్తూపం అయితే నిర్మించారు. అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు సుమారు 100 సంవత్సరాల ముందే ఈ స్తూపాన్ని అయితే నిర్మించారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో 1847వ సంవత్సరంలో సర్ ఆర్థర్ కాటన్ ఈ స్తూపాన్ని అయితే నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. రోజ్ హిల్స్ చర్చ్ నుంచి బీచ్ వరకు బీచ్ రోడ్ నిర్మించిన సమయంలో అయితే ఈ స్తూపాన్ని నిర్మించారు. ఏదైతే అటు విశాఖపట్నాన్ని ఇటు వాల్తేరుని సెపరేట్ చేస్తూ ఈ స్తూపం ఉంటుంది. దీన్నే స్కాండల్ పాయింట్ అంటారు. అంటే 1910 వరకు దీన్ని అయితే స్కాండల్ బీచ్ అనేవారు. అయితే 1930 తర్వాత ఈ ప్రాంతంలో రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేశారు. 1940 నుంచి ఈ ప్రాంతాన్ని ఆర్కే బీచ్గా పిలిచేవారు. అయితే ఆ సమయంలో ఒక ఆర్కే బీచ్ తర్వాత అయితే మాత్రం భీమిలి బీచ్ మాత్రమే ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వం తెన్నేటి పార్క్ దగ్గర ఒక బీచ్ని, అదేవిధంగా రిషికొండ బీచ్ని కూడా డెవలప్ చేసిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే దీని వెనుక దాగున్న కథ అయితే మాత్రం ఇది. అయితే 1847వ సంవత్సరంలో బ్రిటిష్ మహిళలు కానివచ్చు, పిల్లలు కానివచ్చు, సాయంత్రం సమయంలో ఇక్కడికి వచ్చి మీటింగ్స్ పెట్టుకునేవారు, ఇక్కడ పార్టీస్ కూడా చేసుకునేవారు. అయితే తర్వాత హలలహోరు ఎక్కువగా అవడంతో ఈ రాళ్ళన్నీ కోతకు గురవడంతో కూడా ఏదైతే ఆ స్తూపం మొత్తం కూడా శిథిలావస్థకు అయితే చేరుకుంది. సర్ ఆర్థర్ కాటన్ సమయంలో ఈ స్తూపాన్ని అయితే నిర్మించారు. అటు విశాఖని ఇటు వాల్తేరుని కూడా సెపరేట్ చేస్తూ ఈ మధ్యలో అయితే ఈ స్తూపం ఉండేది. దీన్ని స్కాండల్ పాయింట్గా కూడా పిలుస్తూ ఉంటారు. దీని వెనక ఉన్న కథ ఇదంటూ కూడా చరిత్రకారులు అయితే చెప్తూ ఉంటారు. అయితే ఆర్కే బీచ్ చూసినట్టయితే చాలా ఫేమస్ బీచ్, విశాఖలో చాలా పురాతన బీచ్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు స్కాండల్ పాయింట్ బీచ్కే ఒకప్పుడు పంచవటి బీచ్నే ప్రస్తుతం అయితే ఆర్కే బీచ్గా నామకరణం చేశారు. 1940 సంవత్సరం ముందు ఇక్కడ రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేయడంతో ఈ పంచవటి బీచ్గా పిలిచే ఈ బీచ్ని, అదేవిధంగా స్కాండల్ పాయింట్ బీచ్గా పిలిచే ఈ బీచ్ని అయితే ఆర్కే బీచ్గా అయితే ప్రాచుర్యం పొందింది. అయితే పర్యాటకులు ఎక్కువ మంది కూడా ఈ ఆర్కే బీచ్కి వస్తూ ఉంటారు. అయితే పొలిటికల్ ఈవెంట్స్ కానివచ్చు, సినిమా ఈవెంట్స్ కానివచ్చు ఈ ఆర్కే బీచ్లోనే పెడతా ఉంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో జరిగే నేవీ డేకి కూడా ఆర్కే బీచ్ అయితే ఆతిథ్యం ఇస్తూ ఉంటుంది. నోవోటెల్ వంటి ఫేమస్ హోటల్స్ కూడా ఈ ఆర్కే బీచ్లోనే ఉన్నాయి. సినిమా హీరోస్ కానివచ్చు, క్రికెటర్స్ కానివచ్చు, స్టార్ హీరోస్ కానివచ్చు, ఎవరిచ్చినా కూడా ఈ ఆర్కే బీచ్లో ఉన్న నోవోటెల్లోనే ఉంటారు. ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం అయితే పర్యాటకులతో నిత్యం ఈ ఆర్కే బీచ్ అయితే కలకలాడుతూ ఉంటుంది. చాలా మంది అయితే ఈ స్తూపం మీదకి వస్తారు, ఫోటోలు తీసుకుంటారు. అయితే చాలా మందికి ఇది స్కాండల్ పాయింట్ అని, ఇటు వాల్తేరుని విశాఖపట్నాన్ని సెపరేట్ చేయడం కోసం సర్ ఆర్థర్ కాటన్ నిర్మించారని 1847వ సంవత్సరంలో ఈ స్తూపాన్ని నిర్మించారని అయితే మాత్రం చాలా మందికి తెలియదు. ఇది ఈ స్తూపం వెనుక దాగున్న అసలు కథ. పర్యాటకుల తాకిడి ఎలా ఉంటుందంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, మీ మాట వినే పరిస్థితి ఉందా వాళ్ళు? మా మాట వింటారు, కానీ 1-2 కుర్రోళ్ళు వస్తూ ఉంటారు. కాకపోతే ఆకతాయికంగా ఉంటారు కాబట్టి వాళ్ళు లోపలికి వెళ్ళడం, వాళ్ళని మేము విజిల్స్ వేసి హెచ్చరించడము ఇలాగ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మేమే కాకుండా 3 టౌన్ పోలీసులు, లైఫ్ గార్డ్స్ అందరం కూడా డ్యూటీ చేస్తుంటాము. అలాగే ఇక్కడ వచ్చేసి పర్యాటకులకు మెయిన్ మనకి సండే వీకెండ్స్లలో ఎక్కువగా వస్తూ ఉంటారు. ఆర్కే బీచ్ మన వైజాగ్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే బీచ్ గుర్తొస్తుంది మనకి ఎక్కువగా. దానివల్ల పర్యాటకులు అందంగా మనకు బీచ్కి వచ్చి ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతో ఎక్కువగా బీచ్కి వస్తూ ఉంటారు. 1-2 ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి, అది కూడా మీకు తెలిసే ఉంటుంది. ఆ 1-2 ఇన్సిడెంట్స్ ఎలాగ జరుగుతాయంటే మేము ఒక చోట చెప్పి ఇంకో చోటుకి వెళ్ళిపోయేసరికి వాళ్ళు లోపలికి వెళ్ళడం, మా మాట వినకపోవడం, మాకు ఈతొచ్చు అని చెప్పి లోపలికి వెళ్ళడము అలాగా జరిగి 1-2 ఇన్సిడెంట్స్ జరిగిపోతుంటాయి. చాలా వరకు మేము లైఫ్ గార్డ్స్, 3 టౌన్ పోలీసులు వాళ్ళని హెచ్చరిస్తూ ఇక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడైతే కనుక పర్యాటకులకు హెచ్చరికలు చేస్తూ ఉంటాము. అయినప్పటికీ కొంతమంది వినకుండా లోపలికి వెళ్ళడము ఇలాగా చేయడం అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఏ టైం టు ఏ టైం ఇక్కడ మీరు కానీ లైఫ్ గార్డ్స్ కానీ అవైలబిలిటీలో ఉంటారు? మేము మెరైన్ పోలీసులు కానీ లైఫ్ గార్డ్స్ కానీ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ నైట్ 9 వరకు 10 వరకు అయితే కనుక అవైలబుల్లో ఉంటాం సార్. అందరము ఉంటాము, లైఫ్ గార్డ్స్ ఉంటాము, 3 టౌన్ పోలీసులు ఉంటాము, మెరైన్ పోలీసులు ఉంటాము. మా పై అధికారులు వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు, మాకు చెకింగ్లు చేస్తూ ఉంటారు, అన్ని జరుగుతూ ఉంటాయి. అంటే ఎక్కువ చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి సెల్ఫీలు లోపలికి వెళ్ళిపోతారు. కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఏంటంటే సార్, మేము వాళ్ళకి ఎంత చెప్పినా కూడా మేడం మాకు తెలుసు, మేము ఎంజాయ్ చేయడానికి వచ్చాము, మీరేంటి మేడం ఆపుతారు, మాకు తెలుసు మేడం, అది వైజాగే మేడం లోకలు, మీరు ఇలా చెప్పొద్దు మేడం, ఎంజాయ్ చేయడానికి వచ్చామని చెప్పేసి వాళ్ళు మా మీద ఇలాగ అడుగుతూ ఉంటారు. అయినప్పటికీ మేము వాళ్ళకి 2-3 ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతున్నాయమ్మా, మీరు ఇలాగ వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తాము. ఆ లోపు వాళ్ళు సరే అని అంటారు. మళ్ళీ మేము ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళేసరికి వాళ్ళు లోపలికి
వెళ్ళడం అలాగా సెల్ఫీలు తీసుకోవడం కింద ఏమన్నా పడిపోవడం. ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరైనా లోపల కొట్టుకుపోతే వాళ్ళు బయటికి తీసుకొచ్చినప్పుడు ఈ సిపిఆర్ చేయడం కానీ ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటాం సార్. లైఫ్ గార్డ్స్ మేము వచ్చేసి లైఫ్ బాయ్ ఉంటుంది మా దగ్గర, ఎప్పటికీ లైఫ్ బాయ్ ఉంటుంది, లైఫ్ జాకెట్స్ ఉంటాయి మా దగ్గర. ఈవెన్ దో లోపలికి వెళ్ళారు అనే వెంటనే మేము మా కనుచూపు మేరల్లో ఉంటే కనుక లైఫ్ గార్డ్స్ మేము కానీ ప్రాణాలకు తెగించి వాళ్ళని సేవ్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైఫ్ గార్డ్ ఇచ్చి వాళ్ళను సేవ్ చేసి బయటకు వచ్చి వాళ్ళకి సిపిఆర్ చేసి వెంటనే మా పై అధికారులకు తెలియచేసి అంబులెన్స్కి ఫోన్ చేసి వాళ్ళని కేజీహెచ్కి హాస్పిటల్కి కానీ పంపించడం జరుగుతుంది సార్. అంటే విదేశీ పర్యాటకులు వస్తారు కదా మేడం, వాళ్ళు ఎట్లా చేస్తూ ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఇక్కడ? విదేశీ పర్యాటకులు అంటే సార్ వాళ్ళు డైలీ అని రొటీన్ కాదు కానీ సార్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు విదేశీ పర్యాటకులు. అయితే వాళ్ళంటే కనుక వింటారు సార్, కొంచెం చెప్తే కనుక వింటారు. ఒకటి ఏంటంటే మనకి వాళ్ళకి భాష అనేసి కొంచెం ప్రొనౌన్సియేషన్ వాళ్ళకి అర్థం అవ్వడం అనేసి కొంచెం తక్కువ అవుతుంది. అయినప్పటికీ వాళ్ళు వినడం కానీ చేయడం కానీ అలా జరుగుతూ ఉంటుంది సార్. వాళ్ళు ఎక్కువగా మనకైతే కనుక లోపలికి వెళ్ళడం అయితే కనుక తక్కువ జరుగుతుంది సార్ మన లోకల్ వాళ్ళతో. లిమిట్ క్రాస్ చేసి లోపలికి వెళ్తున్న పర్సన్ని ఏ విధంగా అంటే మీరు అలర్ట్ చేస్తారు, సైరన్ చేస్తారా, విజిల్స్ వేస్తూ ఉంటాము, సైరన్ వేస్తూ ఉంటాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాము, అన్నీ చేస్తూ ఉంటాం సార్.